ఓం శాంతి 17/4/22 अव्यक्त बाप दादा 25/3/90। सर्व अनुभूतियों की प्राप्ति का आधार पवित्रता। सर्व अनुभूతుల प्राप्ति आधारम पवित्रता। आज स्नेह के सागर बाप दादा अपने चारों ओर के रूहानी बच्चों के रूहानी फीचर्स देख रहे हैं। ఈరోజు స్నేహ సాగరుడు బాప్ దాదా తన నలువైపులా ఉండే ఆత్మిక పిల్లల యొక్క ఆత్మిక ఫీచర్స్ని చూస్తున్నారు। हर एक ब्राह्मण बच्चे के फीचर्स में रूहानियत है लेकिन नंबरवार है। ప్రతి ఒక్క బ్రాహ్మణ పిల్లల యొక్క ముఖంలో ఆత్మీయత ఉంది కానీ నంబర్వార్గా ఉంది। क्योंकि रूहानियत का आधार पवित्रता है। ఎందుకంటే ఆత్మీయతకు ఆధారం పవిత్రత। संकल्प बोल और कर्म में पवित्रता की जितनी जितनी धारणा है उसी प्रमाण रूहानियत की झलक सूरत में दिखाई देती है। సంకల్పంలో మాటలో మరియు కర్మలో పవిత్రత యొక్క ఎంతెంత ధారణ ఉంటుందో అదే ప్రమాణంగా ఆత్మిక మెరుపు ముఖంలో కనిపిస్తుంది। బ్రాహ్మణ జీవన్ की चमक पवित्रता है। ब्राह्मण जीवितम యొక్క మెరుపు पवित्रता। निरंतर अतीन्द्रिय सुख और स्वीट साइलेंस का विशेष आधार है पवित्रता। निरंतर अतीन्द्रिय सुखम स्वीट साइलेंस के आधारम विशेषण आधारम पवित्रता। पवित्रता नंबरवार है तो इस अनुभूतियों की प्राप्तियों में भी नंबरवार है। पवित्रता नंबरवारగా ఉంటే ఈ అనుభూతుల యొక్క ప్రాప్తులు కూడా నంబర్వార్గా ఉంటాయి। अगर पवित्रता नंबर 1 है तो बाप द्वारा अनुभूतियों की प्राप्ति भी नंबर 1 है। ఒకవేళ పవిత్రత నంబర్ 1 అయితే బాబా ద్వారా అనుభూతుల యొక్క ప్రాప్తులు కూడా నంబర్ 1। पवित्रता की चमक स्वतः ही निरंतर चेहरे पर दिखाई देती है। పవిత్రత యొక్క మెరుపు స్వతహాగానే నిరంతరం ముఖంపై కనిపిస్తుంది। पवित्रता की रूहानियत के नयन सदा ही निर्मल दिखाई देंगे। పవిత్రత యొక్క ఆత్మీయత యొక్క నయనాలు సదా నిర్మలంగా కనిపిస్తాయి। सदा नयनों में रूहानी आत्मा और रूहानी बाप की झलक अनुभव होगी। सदा నయనాలలో ఆత్మిక ఆత్మ మరియు ఆత్మిక తండ్రి యొక్క మెరుపు అనుభవం అవుతుంది। आज बाप दादा सभी बच्चों की विशेष एक चमक और झलक देख रहे हैं। ఈరోజు బాప్ దాదా పిల్లలందరి యొక్క విశేష మెరుపు చూస్తున్నారు। आप भी अपनी रूहानी पवित्रता के फीचर्स को नॉलेज के दर्पण में देख सकते हो क्योंकि विशेष आधार पवित्रता है। మీరు కూడా మీ ఆత్మిక పవిత్రత యొక్క ఫీచర్స్ని జ్ఞానం యొక్క దర్పణంలో చూడొచ్చు। ఎందుకంటే విశేష ఆధారం पवित्रता। पवित्रता सिर्फ ब्रह्मचर्य को नहीं कहा जाता। पवित्रత కేవలం బ్రహ్మచర్యాన్ని అనరు लेकिन सदा ब्रह्मचारी और सदा ब्रह्मचारी अर्थात ब्रह्मा बाप के आचरण पर हर कदम में चलने वाले। కానీ సదా బ్రహ్మచారి అంటే సదా బ్రహ్మచారి అంటే బ్రహ్మ బాబా యొక్క ఆచరణలో ప్రతి అడుగులో అడుగు వేసి నడిచేవారు। उसका संकल्प बोल और कर्म रूपी कदम नेचुरल ब्रह्मा बाप के कदम पर कदम होगा। వారి యొక్క సంకల్పం మాట కర్మ రూపీ అడుగు నేచురల్గా బ్రహ్మ బాబా యొక్క అడుగులో అడుగు వేసి ఉంటుంది। जिसको आप फुट स्टेप कहते हो। దీన్నే మీరు ఫుట్ స్టెప్ బ్రహ్మ అని అంటారు। బ్రహ్మ అడుగులో అడుగు వేసి నడవటము అంటారు। उनके हर कदम में ब्रह्मा बाप का आचरण दिखाई देगा। వారి యొక్క ప్రతి అడుగులో బ్రహ్మ బాబా యొక్క ఆచరణ కనిపిస్తుంది। तो ब्रह्मचारी बनना मुश्किल नहीं है। మరి బ్రహ్మచారిగా అవటం కష్టం కాదు। लेकिन ये मन वाणी कर्म के कदम ब्रह्मचारी हो। కానీ మనస వాచ కర్మణ ప్రతి అడుగులో బ్రహ్మచారి అయి ఉండాలి। కాబట్టి చెక్ చేసుకునే అవసరం ఉంది। और जो ब्रह्मचारी है उनका चेहरा और चलन सदा ही अंतर्मुखी और अतीन्द्रिय सुख वाला अनुभव होगा।
మరి ఎవరైతే బ్రహ్మచారిలో వారి యొక్క ముఖము మరియు నడవడిక सदा अंतर्मुखी अतीन्द्रिय सुखम अनुभव అవుతుంది। एक है साइंस के साधन और ब्राह्मण जीवन में ज्ञान के साधन। ఒకటి సైన్స్ యొక్క సాధనము, రెండోది బ్రాహ్మణ జీవితంలో జ్ఞానం యొక్క సాధనము। तो ब्रह्मचारी आत्मा साइंस के साधन व ज्ञान के साधन के आधार पर सदा सुखी नहीं होते। మరి బ్రహ్మచారి ఆత్మ సైన్స్ యొక్క సాధనాలు లేక జ్ఞాన సాధన యొక్క ఆధారంపై సదా సుఖీలవరు। लेकिन साधनों को भी अपनी साधना के स्वरूप में कार्य में लाते। కానీ సాధనాలను కూడా తమ సాధన యొక్క స్వరూపంలో కార్యంలోకి తీసుకొస్తారు। साधनों को आधार नहीं बनाते, लेकिन अपनी साधना के आधार से साधनों को कार्य में लाते। సాధనాలని ఆధారంగా తయారు చేసుకోరు, కానీ తమ సాధన యొక్క ఆధారంతో సాధనాలని కార్యంలోకి తీసుకొస్తారు। जैसे कोई ब्राह्मण आत्माएं कभी कभी कहते हैं हमें ये चांस नहीं मिला, इस बात की मदद नहीं मिली। ఎలాగైతే కొంతమంది బ్రాహ్మణాత్మలు అప్పుడప్పుడు అంటారు మాకు ఈ ఛాన్స్ లభించలేదు, ఈ విషయం యొక్క సహాయం లభించలేదు, ఏ సాత్ నహీ మిలా, ఈ తోడు లభించలేదు, इसलिए खुशी कम हो गई, అందుకే సంతోషం తగ్గిపోయింది అంటారు। అథవా సేవా కా స్వయం కా ఉమంగ్ ఉత్సాహ కమ్ హో గయా, అంటే స్వయం యొక్క సేవ యొక్క ఉమంగ ఉత్సాహాలు తగ్గిపోయాయి అంటారు। పహలే పహలే తో बहुत అతీంద్రియ సుఖ అనుభవ హోతా థా, మొట్టమొదటైతే చాలా అతీంద్రియ సుఖం అనుభవం అయ్యేది। బాబా చెప్తున్నారు ఇప్పుడు మే और బాబా और कुछ नहीं दिखाई दिया, చాలా ఉమంగ ఉత్సాహాలు ఉండేవి, బాబా మరియు నేను తప్పించి ఇంకా ఏది కనిపించేది కాదు। लेकिन मेजॉरिटी 5 वर्ष से 10 वर्ष के अंदर अपने में कभी कैसे अनुभव करने लगते हैं। కానీ మెజారిటీ 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపల అప్పుడప్పుడు ఒకలాగా అయిపోయారు। దీనికి కారణం ఏంటి? पहले वर्ष से 10 वर्ष में उमंग उत्साह 10 गुना बढ़ना चाहिए ना। ముందు సంవత్సరం నుంచి 10 సంవత్సరాల్లో ఉమంగ ఉత్సాహాలు 10 రెట్లు పెరగాలి కదా। लेकिन कम क्यों हो गया, కానీ ఎందుకు తగ్గిపోయింది? उसका कारण यही है, దానికి కారణం ఇదే అంటున్నారు బాబా कि साधना की स्थिति में रह साधनों को कार्य में नहीं लगाते। సాధన యొక్క స్థితిలో ఉంటూ సాధనాలని కార్యంలో ఉపయోగించట్లేదు। कोई ना कोई आधार को अपनी उन्नति का आधार बना देते हैं, ఏదో ఒక ఆధారాన్ని తమ ఉన్నతి యొక్క ఆధారంగా తయారు చేసుకుంటున్నారు। और वो आधार हिलता है तो उमंग उत्साह भी हिल जाता है। ఆ ఆధారం ఎప్పుడైతే ఊగుతుందో ఉమంగ ఉత్సాహాలు కూడా ఊగుతాయి। वैसे आधार लेना कोई बुरी चीज नहीं, అదేవిధంగా ఆధారం తీసుకోవటం ఏమీ చెడ్డ వస్తువు కాదు। लेकिन आधार को ही फाउंडेशन बना देते हैं, కానీ ఆధారాన్నే ఫౌండేషన్గా తయారు చేసుకుంటున్నారు। అప్పుడు బాబా ఏమవుతున్నారు? మధ్య నుంచి వెళ్ళిపోతున్నారు। इसीलिए हलचल क्या होती है, అందువల్ల అలజడి ఏమవుతుంది? ఏ హోతా తో ऐसा नहीं होता, ఏ होगा तो ऐसे होगा, ఇలా అయితే ఇలా జరగదు, ఇలా అయితే ఇలా అవుతుంది। ये तो बहुत आवश्यक है, ऐसे अनुभव होने लगता है, ఇది చాలా అవసరము, ఇది అనుభవం అవటం మొదలవుతుంది। సాధన और साधन का बैलेंस नहीं रहता है, సాధన మరియు సాధనల యొక్క బ్యాలెన్స్ ఉండట్లేదు। సాధనों की तरफ बुद्धि ज़्यादा जाती है, సాధనాల వైపుకి బుద్ధి ఎక్కువ వెళ్తుందని చెప్తున్నారు బాబా చెప్తున్నారు। అందువల్ల బాబా మధ్య నుంచి వెళ్ళిపోతున్నారు, ఆధారాన్ని ఫౌండేషన్గా చేసుకుంటున్నారు। సాధన और साधन का बैलेंस नहीं होता, బాబా చెప్తున్నారు సాధనాల వైపు బుద్ధి తక్కువ వెళ్తుంది, సాధన వైపుకు తక్కువ వెళ్తుంది, సాధనాల వైపుకి ఎక్కువ వెళ్ళిపోతుంది। इसलिए कोई भी कार्य में सेवा में बाप की ब्लेसिंग अनुभव नहीं करते, అందువల్ల ఏ కార్యంలో అయినా సేవలో అయినా బాబా యొక్క ఆశీస్సులు అనుభవం చేసుకోవట్లేదు। और ब्लेसिंग का अनुभव ना होने के कारण साधन द्वारा सफलता मिल जाती, మరి ఆశీస్సులు అనుభవం చేసుకోలేని కారణంగా సాధన ద్వారా సఫలత లభిస్తుంది।
ఉమంగ ఉత్సాహాలు కూడా చాలా మంచిగా ఉంటున్నాయి, కానీ సఫలత తగ్గిపోతుంది. ఉమంగ ఉత్సాహాలు కూడా తగ్గిపోతున్నాయి. సాధన అర్థాత్ శక్తిశాలి యాద్. అందుకే సాధన అంటే ఏంటని చెప్తున్నారు బాబా, శక్తిశాలి స్మృతి. నిరంతర్ బాప్కే సాత్ దిల్ కా సంబంధ్. నిరంతరం బాబాతో పాటు హృదయపూర్వక సంబంధం. సాధన ఇస్కో నహీ కహతే కి సిర్ఫ్ యోగ్ మే బైఠ్ గయే. సాధన అంటే కేవలం యోగంలో కూర్చుండిపోయారు. లేకిన్ శరీర్ బైఠతే హో, ఎలాగైతే శరీరాన్ని కూర్చోబెడుతున్నారో అలాగే హృదయం, మనస్సు, బుద్ధి ఒక బాబా వైపు, బాబాతో పాటు కూర్చోవాలి. శరీర్ బల్ యహా బైఠా హే, లేకిన్ మన్ ఏక్ తరఫ్, బుద్ధి దూసరే తరఫ్ జా రహీ హై. శరీరం భలే ఇక్కడ కూర్చుంది, కానీ హృదయం, మనసు ఒక పక్కకి, బుద్ధి ఇంకొక పక్కకి వెళ్ళిపోతుంది. దీన్ని సాధన అన్నారు. मन, बुद्धि, दिल और शरीर चारों ही साथ साथ बाप समान स्थिति में रहे, यह है यथार्थ साधना. మనస్సు, బుద్ధి, హృదయం, శరీరం నలువైపులా బాప్ సమాన స్థితిలో స్థితులైపోవాలి. ఇదే యథార్థ సాధన. समझा? అర్థమైందా అంటున్నారు బాబా. అగర్ యథార్థ సాధన నహీ హోతీ తో ఫిర్ ఆరాధన చల్తీ హై. ఒకవేళ యథార్థ సాధన లేకపోతే తిరిగి ఆరాధన నడుస్తుంది. పెహ్లే భీ సునాయా హే, బాబా ముందు కూడా వినిపించారు. కభీ తో యాద్ కర్తే హే, అప్పుడప్పుడు స్మృతి చేస్తున్నారు. కభీ ఫిర్ ఫర్యాద్ కర్తే హే, అప్పుడప్పుడు ఫిర్యాద్ చేస్తున్నారు. యాద్ మే ఫర్యాద్ కర్నేకి ఆవశ్యకత నహీ. స్మృతిలో ఫిర్యాదు చేయవలసిన అవసరం లేదు. సాధన వాలే కా ఆధార్ సదా బాప్ హీ హోతా హే. సాధన వారి యొక్క ఆధారం సదా ఒక బాబాయే ఉంటారు. और जहाँ बाप है वहाँ సదా బచ్చోं की उड़ती కళ है. మరి ఎక్కడైతే బాబా ఉంటారో అక్కడ సదా పిల్లలు ఎగిరే కళలో ఉంటారు. కమ్ నహీ హోగా, వారు తక్కువ ఉండరు. అనేక గుణాలు పెరుగుతూ ఉంటారు. కభీ ఊపర్ కభీ నీచే ఇస్మే థకావట్ హోతీ హై. అప్పుడప్పుడు పైన, అప్పుడప్పుడు కింద, ఇందులో అలసట అనుభవం అవుతుంది. ఆప్ కోయి భీ హల్చల్ కే స్థాన్ పర్ బైఠో తో క్యా హోగా. మీరు ఏదైనా అలజడి స్థానంలో కూర్చోండి, ఏమవుతుంది? ట్రైన్ మే బహుత్ హిల్నే సే థకావట్ హోతీ హై నా. ట్రైన్లో కూడా బాగా అలిసిపోతే, బాగా ఊగుతూ కదులుతూ ఉంటే అలసట వస్తుంది కదా. కభీ బహుత్ ఉమంగ్ ఉత్సాహ మే ఉడతే హో, కభీ బీచ్ మే రహతే హో, కభీ నీచే ఆ జాతే హో తో హల్చల్ హోగేనా. అప్పుడప్పుడు చాలా ఉమంగ్ ఉత్సాహాల్లో ఎగురుతున్నారు, అప్పుడప్పుడు మధ్యలో ఉంటున్నారు, అప్పుడప్పుడు కిందకు వచ్చేస్తున్నారు. అలజడైపోతుంది కదా. ఇస్లియే థక్ జాతే హో యా బోర్ హో జాతే హో. అందువల్ల బాగా అలిసిపోతున్నారు లేక బోర్ అయిపోతున్నారు. ఫిర్ సోచ్తే హే క్యా ఐసా హీ చల్నా హే. తిరిగి ఆలోచిస్తున్నారు, ఏంటి ఇలాగే నడవాలా. లేకిన్ జో సాధనా ద్వారా బాప్ కే సాత్ హే उसके लिए సంగం యుగ్ పర్ సబ్ నయా హీ నయా అనుభవ్ హోతా హే. కానీ ఎవరైతే సాధన ద్వారా, బాబా చెప్తున్నారు, బాబా తోడు అనుభవం చేసుకుంటారో వారికి సంగం యుగంలో అంతా కొత్తదనమే కొత్తదనం అనుభవం అవుతుంది. హర్ ఘడి మే హర్ సంకల్పమే నవీనత. ప్రతి ఘడియ, ప్రతి సంకల్పంలో కొత్తదనమే. क्योंकि हर कदम में उड़ती कला अर्थात प्राप्ति में प्राप्ति होती रहती है. ఎందుకంటే ప్రతి అడుగులో ఎగిరే కళ అంటే ప్రాప్తియే ప్రాప్తి ఉంటుంది. हर समय प्राप्ति है, प्रति సమయం ప్రాప్తి. संगम युग में हर समय बाप वर्षे और वरदान के रूप में प्राप्ति कराते हैं. సంగం యుగంలో ప్రతి సమయం బాబా వారసత్వం మరియు వరదాన రూపంలో ప్రాప్తి చేయిస్తారు. तो प्राप्ति में खुशी होती है और खुशी में उमंग उत्साह बढ़ता रहेगा. ప్రాప్తిలోనే సంతోషం ఉంటుంది, సంతోషంలో ఉమంగ ఉత్సాహాలు పెరుగుతూ ఉంటాయి. కమ్ హో హీ నహీ సక్తా, తక్కువే అవదు. చాహే మాయా భీ ఆయే తో భీ విజయీ బన్నే కి ఖుషి హోగి. భలే మాయ వచ్చినప్పటికీ కూడా విజయీగా అయ్యే సంతోషం ఉంటుంది. क्योंकि माया पर विजय प्राप्त करने के नॉलेजफुल बन गए हो. ఎందుకంటే మాయపైన విజయాన్ని పొందేందుకు నాలెడ్జ్ఫుల్గా అయిపోయారు. तो 10 साल वालों को 10 गुना, 20 साल वालों को 20 गुना हो रहा है. మరి 10 సంవత్సరాల వాళ్ళకి 10 గుణాలు, 20 సంవత్సరాల వాళ్ళకి 20 గుణాలు అవుతుందా? तो कहने से ऐसा आता है,
చెప్తే ఇలా వస్తుంది, కానీ అనేక గుణాలు. अब इस वर्ष में क्या करेंगे, మరి ఈ సంవత్సరం ఏం చేస్తారంటున్నారు బాబా. ఉమంగ్ ఉత్సాహతో బాప్ ద్వారా మిలి హుయి హై. ఉమంగ్ ఉత్సాహాలైతే బాబా ద్వారా లభించే, కానీ మీ యొక్క వారసత్వం బాప్కి ప్రాపర్టీకో అప్నా బనాయా హే. బాబా యొక్క వారసత్వాన్ని తమదిగా చేసుకున్నారా. తో ప్రాపర్టీకో బడాయా జాతా హే యా కమ్ కియా జాతా హే. మరి ఆస్తిని పెంచటం జరుగుతుందా లేక తక్కువ చేయటం జరుగుతుందా. तो इस वर्ष विशेष 4 प्रकार की सेवा पर अटेंशन अंडरलाइन करना. కాబట్టి ఈ సంవత్సరం విశేషంగా 4 రకాల సేవలు అటెన్షన్ అండర్లైన్ చేయండి. పెహ్లా నెంబర్ హై స్వాకి సేవ. మొదటి నెంబర్ స్వయం సేవ, రెండోది విశ్వ సేవ, మూడోది మనసా సేవ, ఒకటి వాణి ద్వారా సేవ, రెండోది మనసా సేవ కూడా విశేషమైంది, నాలుగోది యజ్ఞ సేవ. जहाँ भी हो, जिस भी सेवा स्थान पर हो, वो सब सेवा स्थान यज्ञ कुंड है. ఎక్కడున్నా ఏ సేవా స్థానంలో ఉన్నా సేవా స్థానాలన్నీ కూడా యజ్ఞకుండాలే. ऐसे नहीं कि सिर्फ मधुबन यज्ञ है और आपके स्थान यज्ञ नहीं है. అంతేకాకుండా మధుబన్ యజ్ఞము మీ స్థానం యజ్ఞం కాదని కాదు. तो यज्ञ सेवा अर्थात कर्मणा द्वारा कुछ ना कुछ सेवा जरूर करनी चाहिए. యజ్ఞ సేవ అంటే కర్మణ ద్వారా ఏదో ఒక సేవ తప్పకుండా జరగాలి. బాప్ దాదా के पास सेवा के 3 प्रकार के खाते सबके जमा होते हैं. బాప్ దాదా వద్ద అయితే సేవ యొక్క 3 రకాల ఖాతాలు అన్ని రకాలుగా జమ అవుతాయి. మనసా వాచ కర్మణ తన్ మన్ ధన్. మనసా వాచ కర్మణ తన్వు మనసు ధనం. कई ब्राह्मण सोचते हैं हम तो धन से सहयोगी नहीं बन सकते. కొంతమంది బ్రాహ్మణులు ఆలోచిస్తారు, మేము ధనంతో సహయోగీలం కాలేము, సేవ చేయలేము, ఎందుకంటే మేము సమర్పణ అయ్యాము అంటారు. దీనికి బాబా చెప్తున్నారు ధన్ కమాతే నహీ ధన్ సే సేవా కేసే కరేంగే. ధనం సంపాదించట్లేదు, ధనంతో సేవ ఎలా చేస్తాం. కై బ్రాహ్మణ్ సోచ్తే హే. బాబా చెప్తున్నారు ఇప్పుడు సమర్పిత్ ధన్ కమాతే నహీ తో ధన్ సే సేవా కేసే కరేంగే. ధనం సంపాదించట్లేదు, కానీ ధనంతో సేవ ఎలా చేస్తాం. కానీ సమర్పిత ఆత్మ ఒకవేళ యజ్ఞ కార్యంలో పొదుపు చేస్తే తమ అటెన్షన్తో ఎలాగైతే ధనం యొక్క పొదుపు చేస్తే ఆ పొదుపు యొక్క ధనం మీ యొక్క పేరులో జమ అవుతుంది. ఇది కూడా సూక్ష్మ ఖాతా. అగర్ కోయి నుక్సాన్ కర్తా హే తో ఖాతే మే భోజ్ జమా హోతా హే. ఒకవేళ ఏదైనా నష్టం చేస్తే ఆ ఖాతాలో బరువు జమ అవుతుంది. పొదుపు చేస్తే ధనం యొక్క ఖాతాలో జమ అవుతుంది. యజ్ఞ కా ఏకే కణ ముహర్కే సమాన్ హే. యజ్ఞంలో ఒక్కొక్క కణము ఒక్కొక్క వజ్రంతో సమానం. అగర్ యజ్ఞకి దిల్ సే ఎకానామీ కర్తే హే ఉస్కి ముహరే ఇకట్టి హోతీ రహతీ హే. ఒకవేళ యజ్ఞంలో హృదయపూర్వకంగా సేవ చేస్తే పొదుపు చేస్తే ఎంతో ప్రాప్తి తయారవుతుంది. రెండోది సమర్పిత ఆత్మ సేవ ద్వారా ఇతరుల యొక్క ధనాన్ని కూడా సఫలం చేయిస్తే అందులో కూడా వారికి షేర్ జమ అవుతుంది, అందులో కూడా వాళ్ళకి వాటా జమ అవుతుంది. అందువల్ల 3 రకాల ఖాతాలు ఉన్నాయి. तीनों खाते की పర్సంటేజ్ अच्छी होनी चाहिए. 3 ఖాతాల యొక్క పర్సంటేజ్ మంచిగా ఉండాలి. कोई समझते हैं हम तो वाचा सेवा में बहुत बिजी रहते हैं. కొంతమంది అంటారు మేము వాచా సేవలో చాలా బిజీగా ఉంటున్నాం. हमारी ड्यूटी ही वाचा की है. మా యొక్క డ్యూటీ వాచా సేవ. మనసా और कर्मणा में పర్సంటేజ్ కమ్ होती है. మనసా మరియు కర్మణలో పర్సంటేజ్ తగ్గిపోతుంది. ఈ సాకులు నడవంటున్నారు బాబా. वाणी के समय अगर मनसा और वाचा की इकट्ठी सेवा करो तो क्या रिजल्ट होगी. वाणी యొక్క సమయంలో మనసా వాచా కలిపి సేవ చేస్తే రిజల్ట్ ఏమవుతుంది. మనసా और वाचा इकट्ठी सेवा हो सकती है. మనసా వాచా కలిపి సేవ అవుతుంది, కానీ వాచా సహజము, మనసులో అటెన్షన్ ఇవ్వాలంటున్నారు బాబా. इसलिए వాచా का तो जमा हो जाता है. అందువల్ల వాచాదైతే జమ అయిపోతుంది, కానీ మనసు యొక్క ఖాతా ఖాళీ అయిపోతుంది. వాచా మే తో బాప్ సే భీ సభీ హోషియార్ హో. వాచా సేవలో అయితే బాబా కన్నా అందరూ తెలివైన వారే. देखो आजकल बड़ी दादियों से अच्छे भाषण छोटे छोटे करते हैं. చూడండి ఈ రోజుల్లో పెద్ద పెద్ద దాదీల కన్నా కూడా స్పీచ్ చిన్న చిన్న అక్కేళ్ళు బాగా చెప్పగలరు, ఎందుకంటే కొత్త రక్తం కదా. భలే ఆగే ఆవో
భలే ముందుకు రండి, బాప్దాదా సంతోషిస్తారు. లేకిన్ మనసా ఖాతా ఖాళీ రహ జాయేగా. కానీ మనసు యొక్క ఖాతా ఖాళీగా ఉండిపోతే, ఎందుకంటే ప్రతి ఖాతాకి 100 మార్కులు జమ అవుతాయి. సిర్ఫ్ స్థూల సేవకు కర్మణా సేవ నెహీ కహతే. కేవలం స్థూల సేవని కర్మణా సేవ అనరు. కర్మణ అంటే సంఘటనలో సంబంధ సంపర్కంలోకి రావటం. ఏ కర్మకే ఖాతే మే జమా హో జాతా హై. ఇది కర్మల ఖాతాలో జమ అయిపోతుంది. తో కయ్యోంకి 3 ఖాతే మే బహుత్ ఫర్క్ హై. చాలామందికి 3 ఖాతాల్లో చాలా తేడా ఉందంటున్నారు బాబా. వాళ్ళు అనుకుంటారు మేము చాలా సేవ చేస్తున్నాం. ఖుష్ భలే రహో లేకిన్ ఖాతా ఖాళీ భీ నహీ రహనా చాహియే. భలే సంతోషంగా ఉండండి, కానీ ఖాతా మాత్రం ఖాళీ అవ్వకూడదు. ఎందుకంటే బాప్దాదా పిల్లలతో స్నేహిలు కదా. ఫిర్ ऐसा ఉల్హనా నహీ దేనా, హమ్కో ఇషారా భీ నహీ దియా గయా. తిరిగి కంప్లైంట్ చేయొద్దు, మాకు సూచన ఇవ్వలేదు అని. ఉస్ సమయ బాప్దాదా కా ఏ పాయింట్ యాద్ కరాయేగా. ఆ సమయంలో బాప్దాదా ఈ పాయింట్ జ్ఞాపకం తెప్పిస్తారు. టీవీలో చిత్రం ఎదురుగా వస్తుంది. అందువల్ల ఈ సంవత్సరం భలే సేవ చేయండి. 3 రకాల ఖాతా, 4 రకాల సేవలు చేయండి. వాచా బరువైతే మనసా లేక కర్మణ ఏదో ఒక సేవ చేయండి. బ్యాలెన్స్ లేని కారణంగా ఉమంగ ఉత్సాహాలు పైకి కిందకి అవుతాయి. ఏకతో అటెన్షన్ రఖనా, ఒకటి అటెన్షన్ పెట్టండి. కానీ బాప్దాదా మాటి మాటికి అంటున్నారు, అటెన్షన్ని టెన్షన్లోకి మార్చొద్దు. చాలాసార్లు అటెన్షన్ని టెన్షన్గా తయారు చేస్తున్నారు, అలా చేయొద్దు. సహజ్ और నేచురల్ అటెన్షన్ రహే. సహజంగా నేచురల్ అటెన్షన్ ఉండాలి. డబల్ లైట్ స్థితి నేచురల్ అటెన్షన్ హో. డబల్ లైట్ స్థితిలో నేచురల్ అటెన్షన్ ఉంటుంది. అచ్చా, సదా తమ ముఖము మరియు నడవడికలో పవిత్రత యొక్క ఆత్మీయత మెరుపు చూపించేవారికి, సదా ప్రతి అడుగులో బ్రహ్మచారి శ్రేష్ఠాత్మలకు, సదా తమ యొక్క సర్వ ఖాతాల్ని సంపన్నం చేసుకునే వారికి, సదా హృదయంలో తమ ఉన్నతి యొక్క దృఢ సంకల్పం చేసేవారికి, సదా ఉన్నతి స్వయం ఉన్నతి పట్ల నంబర్ 1 ఆత్మగా నిమిత్తంగా అయ్యేవారికి, బాబాకి ప్రేమైన వారికి, విశేషంగా బ్రహ్మ అమ్మకి ప్రేమైన వారికి, ఈరోజు అమ్మ యొక్క రోజు జరుపుకున్నారు కదా. ఇటువంటి బ్రహ్మ అమ్మ యొక్క రాజ్యాధికారి పిల్లలకు బ్రహ్మ అమ్మ యొక్క విశేష తండ్రి యొక్క హృదయపూర్వక ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. మధుబన్ నివాసీలతో బాబా మాట్లాడుతున్నారు. మధుబన్ నివాసిयों को अच्छे और गोल्डन ఛాన్స్ మిల్తే హై. మధుబన్ నివాసీలకి మంచి గోల్డెన్ ఛాన్స్ లభిస్తుంది. అందువల్ల డ్రామానుసారంగా మాటి మాటికి గోల్డెన్ ఛాన్స్ లభిస్తుంది. వారిని బాప్దాదా పెద్ద పెద్ద ఛాన్సలర్స్ అంటారు. సేవ యొక్క ఫలం బలం 2 లభిస్తాయి. బల్ భీ మిల్ రహా హై, ఓ బల్ సేవా కర్ రహా హై. బలం లభిస్తుంది, ఆ బలం సేవ చేస్తుంది. ఫలం శక్తిశాలిగా తయారు చేసి ముందుకు తీసుకెళ్తుంది. సబ్సే జ్యాదా మురళియా కౌన్ సున్తా హై. అందరికన్నా ఎక్కువ మురళీలు ఎవరు వింటున్నారు? మధుబన్ వాళ్ళు. ఓ తో గిన్తీసే మురళియా సున్తే హై. వారైతే లెక్కగా మురళి వింటారు. మీరైతే సదా మురళీలు వింటూనే ఉంటారు కదా. సున్నే బి నెంబర్ 1 హో, కర్నే మే. వినడంలో నెంబర్ 1 చేయటంలోనా? కర్నే మే బి నెంబర్ 1 హో యా కభీ 2 హో జాతా హై. చేయటంలో నెంబర్ 1 లేక 2 అవుతున్నారా? ఎవరైతే సమీపంగా ఉంటారో వారిపైన విశేష గౌరవం ఉంటుంది. తో బాప్దాదాకి బి విశేష హుజ్జత్ హై. బాప్దాదా కూడా విశేష గౌరవం ఉంది, చేయాల్సిందే. నంబర్ 1 అవ్వాల్సిందే. నెంబర్ వెనక ఉండకూడదు. జమా ఖాతా నంబర్ 1గా ఫుల్గా ఉండాలి. ఒక్క ఖాతా కూడా ఖాళీ అవ్వకూడదు. ఎలాగైతే మధుబన్లో సర్వ ప్రాప్తులు ఆత్మిక శారీరకంగా నంబర్ 1గా లభిస్తుంది కదా. 1కి నిషానీ హై హర్ బాత్ మే విన్ కర్నా. 1కి గుర్తు ఏంటంటే ప్రతి విషయంలో విన్ అవ్వటం. అప్పుడప్పుడు విజయులైతే నంబర్ 1 కాదంటున్నారు బాబా. సేవ యొక్క శుభాకాంక్షలు. సేవలో సర్టిఫికెట్లు చాలా లభించాయి. 1 పురుషార్థం హృదయపూర్వకంగా హృదయానికి ఇష్టమయ్యే విధంగా ఉండాలి. 2ది బాబాకి ఇష్టమయ్యే విధంగా ఉండాలి. 3ది పరివారానికి ఇష్టమయ్యే విధంగా ఉండాలి. ఈ 3 సర్టిఫికెట్లు హృదయపూర్వకంగా ఉండాలి. బాబ్కే పసంద్ కౌన్. మరి బాబాకి ఎవరి ఇష్టం చెప్పండి?
బాబా ఏదైతే చెప్తారో అది ఎవరైతే చేస్తారో వారికి. జో బాప్కి దిల్ సో మేరే దిల్, బాబాకి ఏది ఇష్టమో నాకే అదే ఇష్టం. ఎవరైతే బాబాకి ఏది ఇష్టమో నాకు అదే ఇష్టం అనుకుంటారో అటువంటి వారికి హృదయపూర్వకంగా సంతుష్టత సర్టిఫికేట్ లభిస్తుంది. తో ఏ తీనో సర్టిఫికేట్ లియే హే, మరి 3 సర్టిఫికేట్లు తీసుకున్నారా? బాబా అంటున్నారు సర్టిఫికేట్ ఏదైతే లభిస్తుందో దాన్ని వెరిఫై చేయటం జరుగుతుంది. బాప్తో జల్దీ రాజీ హో జాతే హే, బాబా అయితే తొందరగా రాజీ అయిపోతారు, కానీ అందరినీ రాజీ చేయాలి. తో జో సాత్ రహతే హే, ఎవరైతే తోడుంటారో వారి సర్టిఫికేట్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. బాప్తో జ్యాదా రెహం దిల్ హేనా, బాబా ఎక్కువ దయాసాగరుడు కదా, హాంజీ అంటారు. అచ్చా, అందరి డిపార్ట్మెంటు నిర్విఘ్నంగా ఉంది కదా, స్వయం నిర్విఘ్నంగా ఉండాలి. సేవ యొక్క సుగంధం విశ్వంలో సూక్ష్మ వతనం వరకు వ్యాపింపచేయాలి. ఇప్పుడు కేవలం ఈ సర్టిఫికెట్ని వెరిఫై చేయండి. అచ్చా, భారతవాసీలతో బాబా మాట్లాడుతున్నారు. ऐसा अनुभव होता है कि सुखदाता बाप के साथ సుఖీ బచ్చే బన్ గయే హే, ఇలా అనుభవం అవుతుందా? సుఖదాత తండ్రికి పిల్లలం, సుఖీ పిల్లలమయ్యాము. బాబా సుఖదాత, పిల్లలు సుఖస్వరూపులు కదా. కభీ దుఃఖ్కి లెహరాతీ హే, ఎప్పుడైనా దుఃఖం యొక్క అలలు వస్తున్నాయా అని అడుగుతున్నారు బాబా. ఎందుకంటే తండ్రి సుఖదాత, తండ్రి యొక్క ఖజానా తమ ఖజానా అయిపోయింది, సుఖం తమ ప్రాపర్టీ అయిపోయింది. సుఖము, శాంతి, శక్తి, ఖుషి మీ యొక్క ఖజానా అంటున్నారు బాబా. బాప్ కా ఖజానా సో ఆప్కా ఖజానా హో గయా, బాబా యొక్క ఖజానా సో మీ ఖజానా అయిపోయింది. బాలక్ సో మాలిక్ హో గయేనా, పిల్లల నుండి యజమానులుగా అయిపోయారు కదా. అచ్చా, భారత్ బి కమ్ నహీ హే, అచ్చా భారతదేశం కూడా ఏం తక్కువ కాదు. ప్రతి గ్రూప్లోనూ చేరుకుంటున్నారు, బాబా కూడా ఎంతో సంతోషిస్తున్నారు. 5000 वर्ष खोए हुए फिर से मिल जाए तो कितनी खुशी होगी. 5000 సంవత్సరాల తర్వాత తప్పిపోయిన వారు మళ్ళీ లభిస్తే ఎంత సంతోషం ఉంటుంది. ఎవరైనా 10-12 సంవత్సరాలు కలుసుకోకుండా వచ్చారనుకోండి, వాళ్ళు మళ్ళీ కనిపిస్తే ఎంత సంతోషం ఉంటుంది. 5000 సంవత్సరాలు తండ్రి పిల్లలు వేరైపోయారు, తిరిగి ఇప్పుడు కలుసుకున్నారు, మరి చాలా సంతోషం ఉంది కదా. అందరికంటే ఎక్కువ సంతోషం ఎవరి వద్ద ఉంది చెప్పండి? అందరి వద్ద ఉంది కదా. ఎందుకంటే ఈ సంతోషం అనే ఖజానా ఎంత పెద్దదంటే ఎంత తీసుకున్నా ఎంత ఇచ్చినా ఇది తరగదు. అందువల్ల ప్రతి ఒక్కరూ అధికారి ఆత్మలే. సంగం యుగాన్ని ఏ యుగం అంటారు? సంగం యుగము అంటేనే సంతోషాల యుగం. ఖజానాలే ఖజానాలు. ఎంత ఖజానా కావాలనుకుంటే అంతా నింపుకోవచ్చు. ధన్వాన్ భవ, సర్వ ఖజానాలతో సంపన్న భవ. బ్రాహ్మణ జీవితం సంతోషమే సంతోషం. ఈ సంతోషం ఎప్పటికీ మాయమవకూడదు. మాయ ఈ ఖజానాలు దొంగతనం చేయట్లేదు కదా. చాలా జాగ్రత్తగా తెలివిగా ఉండాలి. వారి యొక్క ఖజానా ఎవరు దోచుకోలేరు. కొంచెమైనా నిర్లక్ష్యం ఉంటే ఆ ఖజానా దోచుకుంటారు. మీరు సదా జాగ్రత్తగా ఉండండి. బాబా అంటున్నారు అప్పుడప్పుడు నిద్రపోతున్నారా? నిద్రపోతే దొంగతనం జరుగుతుంది. నిర్లక్ష్యం చూపించకండి. సదా తెలివైన వారిగా వెలిగే జ్యోతులుగా అవ్వండి. మాయకి ధైర్యం ఉండదు ఖజానాని దోచుకోవడానికి. జహా సే భీ ఆయే సబ్ పద్మా పద్మా భాగ్యవాన్ హో, ఎక్కడి నుంచి వచ్చినా అందరూ పద్మా పద్మా భాగ్యవంతులు. ఏహీ గీత్ గాతే రహో సబ్ కుచ్ మిల్ గయా, ఇదే పాట పాడుతూ ఉండండి, అంతా లభించింది. 21 జన్మల గ్యారంటీ కదా ఈ ఖజానా తోడుంటుంది. ఇంత పెద్ద గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు. ఈ గ్యారంటీ కార్డు తీసుకున్నారు కదా, ఈ గ్యారంటీ కార్డు బాబా చెప్తున్నారు ఏ రివాజీ ఆత్మ ఇచ్చేది కాదు, దాత ఇచ్చేది. అందువల్ల భయం లేదు, ఏ డౌటు లేదు. అచ్చా, వరదానము ఫాలో ఫాదర్ కర్తే హుయే సపూత్ బన్, హర్ కార్యమే సబూత్ దేనే వాలే సఫలతా స్వరూప భవ. తండ్రిని అనుసరిస్తూ సుపుత్రులుగా అయి ప్రతి కర్మలో రిజల్ట్ ఇచ్చే సఫలతా స్వరూప భవ. ఎవరైతే తండ్రిని అనుసరించే పిల్లలో వారే సమానులు. ఎందుకంటే తండ్రి అడుగు అదే మీ అడుగు. తండ్రి ఎవరైతే ప్రతి కర్మలో రిపోర్ట్ ఇస్తారో వారినే సుపుత్రులు అంటారు. సుపుత్రులు అంటే సదా బాబా శ్రీమతంపై బాబా తోడు, బాబా చెయ్యి అనుభవం చేసుకునేవారు. ఎక్కడైతే బాబా యొక్క శ్రీమతము లేక వరదాని హస్తం ఉంటుందో అక్కడ సఫలతే సఫలత. అందువల్ల ఏ కార్యం చేసినా ఇదే స్మృతిలోకి తండి, బాబా యొక్క వరదాని హస్తం మా తలపైన ఉంది. స్లోగన్ను हीरे तुल्य ऊंची स्थिति में स्थित होकर
కియే గయే కర్మ హీ మూల్యవాన్ కర్మ హై. వజ్రతుల్య ఉన్నతమైన స్థితిలో ఉంటూ చేసిన కర్మలే విలువైన కర్మలు. ఈరోజు 3వ ఆదివారం. రాజయోగి తపస్వి సోదరి సోదరులందరూ సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు విశేష యోగాభ్యాసం చేస్తూ మీ ఇష్టదేవి దయార్థ హృదయ దాతా స్వరూపంలో స్థితులయ్యి భక్తుల యొక్క మనోకామనలు పూర్తి చేసే సేవ చేయండి. ఈరోజు స్వమానం, నేను తపస్వి ఇష్టదేవి ఆత్మను. అచ్చా. ఓం శాంతి.